వైసీపీ హయాంలో ఇసుక టెండర్ల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేదన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక అది ఎమ్మెల్యేలకు ఆదాయంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వ మైనింగ్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇచ్చారు. సాధుకొండ శివపురం టెండర్లు ఇచ్చింది ఈ జనవరిలోనే, కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది కూడా ఈ ఏడాదిలోనే. వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిన ఎర్రకొండకు ఎల్సీ ఇచ్చింది ఈ నెలలో. 2022లో వస్తే మేము నిలిపేస్తే ఈ నెలలో ఆయన దానికి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడైనా కూడా ఈ తప్పుడు ప్రచారాలని మానుకొని వాళ్ళు వస్తే మైనింగ్ దోచేస్తారు, వీళ్ళు వస్తే తినేస్తారా అని చెప్పే పరిస్థితి రాకూడదని మీరు శ్రద్ధ తీసుకొని ఈ మైనింగ్ ప్రక్రియను పూర్తిగా ఆఫ్ చేయాలా, లేదా మీరు ముందుకు పోతే తీవ్రంగా ఇక్కడ ప్రజలు ప్రతిఘటిస్తారనేది నేను మీకు తెలియజేస్తా ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళే ట్రై చేస్తారు. గల్లా అన్న గారు ఉన్నారు, ఇక్కడే జవహర్ రెడ్డి గారు ఉన్నారు. జవహర్ రెడ్డి గారు స్వయంగా 7-8 సార్లు గల్లా దగ్గరికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి మా మల్లయ్యకొండ మైనింగ్ ఆపరేషన్స్ మీద అని చెప్తే పెట్టకుండా సీఎంకు రెఫర్ చేసి పంపిస్తే అతను భయపడి సంతకం పెట్టలేదు. అంత దూరం నడిచింది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాస్పెక్టింగ్